what we are going to learn. India is unique in some aspects. What are the aspects? Okay, caste system లో ఇండియా ఈజ్ యూనిక్ ఇన్ సమ్ ఆస్పెక్ట్స్. ఏంటి మనదై ఏంటి ఇండియా యొక్క గొప్పతనం ఏంటి అంటే సార్ అంటే వసుదైక కుటుంబకం అనేది కాన్సెప్ట్ అండి. ఓకే, వసుదైక కుటుంబం వసుదైక కుటుంబం అనేది ఒక కాన్సెప్ట్ ఒకటి. రెండోది మనము అతిథి దేవోభవ అని భావిస్తాం. అతిథి దేవోభవ. కానీ మనం దగ్గర ఉన్నది గ్రేట్నెస్ ఏంటంటే ఎవరైనా అతిథి వస్తే వాళ్ళకి మనం ఇవ్వడమే కాదు, వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని తీసుకుంటాం కూడా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చేస్తారు, చింతకాయ రాల్చాలండి. మీరు చింత చెట్టు దగ్గర ఉన్నారు, చింతకాయలు రాలుస్తున్నారు. మీరేం చేస్తారు, రాయి పట్టుకొని ఇసిరేస్తున్నారు. నేను మీ ఊరికి గెస్ట్కి వచ్చా, నేనేం చేస్తా, ఒక పెద్ద రాయి తీసుకొని దాన్ని ఒక చిన్న పాలిథిన్ కవర్లో పెట్టేసి, ఓకే అంటే కొంచెం గట్టిగా ఉండేదాన్ని ఇలా అని ఇలా ఇసిరేస్తే అది వెళ్ళి కొమ్మక ఇరుక్కుంటుంది. అప్పుడు నేను ఊపితే చింతకాయలన్నీ రాలినాయి. నేను ఇంటి నుంచి వెళ్ళిపోయా. గెస్ట్ నేను ఎక్కడో ఉంటాను ఉండను, నేను ఇంటి నుంచి వెళ్ళిపోయా. రేపటి నుంచి నువ్వు చింతకాయలు రాలుతారంటే ఏం చేస్తావు, రాయి పట్టుకొని ఇసిరేవు. ఏం చేస్తావు, అది రాయి పెట్టేసి గిరాగిరా అని పైకి ఇసిరేసి అక్కడ నుంచి పట్టుకో, నువ్వు అదంతా తీసుకుంటావు కదా. సో ఇండియా యొక్క గొప్పతనం అది. క్రిస్టియానిటీ వస్తే క్రిస్టియానిటీ కూడా తీసుకుంటాం మనం, కానీ మన వదలం. మొన్న మీరు గుణదలు వెళ్ళారనుకోండి, విజయవాడలో గుణదన అని ఉంటుంది. అక్కడ గుండు కొట్టిస్తారు, అమ్మవారికి కుంకుమ ఎక్కిస్తారు, గాజులు పెడతారు. ఎవరికి పెడతారు అట్లా? దేవతకు పెడతారు. అంటే నువ్వు ఎటు పోయినా సరే మన ఇండియన్ కల్చర్ రావాల్సిందే, మనం వదలం. వేరే వాళ్ళది కూడా తీసుకుంటాం. అది యునిక్ ఆఫ్ ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్. అర్థమైందా నేనేం మాట్లాడదలుచుకున్నాను? ఇప్పుడు మన ఇండియాకి ఎవరెవరు వచ్చారు? చాలామంది వచ్చారు. ఎక్కడ మన మగస్థనీస్ నుంచి, ఓకే, మొన్న వచ్చినటువంటి బ్రిటిషర్స్ వరకు అందరి దగ్గర నుంచి మనం ఎవరో ఒకరు అన్నీ తీసుకుంటూనే ఉన్నాం. ఓకే, అలెగ్జాండర్ నుంచి మనం బ్రిటిషర్స్ వరకు ఏమొచ్చినా తీసుకుంటున్నాం, దాన్ని మనం ఇంబైబ్ చేసుకుంటూనే ఉన్నాం. అర్థమవుతుందా? అది మన ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్ యొక్క గ్రేట్నెస్. సరే, సో ఇండియా హ్యాడ్ అ కల్చరల్ కంటిన్యూటీ అండ్ దట్ నో అదర్ సివిలైజేషన్ హ్యాస్ హ్యాడ్. The caste has been merged into the modern religion and making it hard to remove అని చెప్తున్నాడు అన్నమాట. అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం నిన్న ఏమని మాట్లాడుకున్నాం, మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత నుంచి ఈ రోజు వరకు అన్ని కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. బొట్టు పెట్టుకుంటున్నాం, సింధు నాగరికతలు కూడా బొట్టు పెట్టుకునే వాళ్ళు, మనం గాజులు పెట్టుకున్నారు అప్పుడు, యాంక్లెట్స్, ఓకే, అవన్నీ పెట్టుకున్నారు. అవన్నీ సింధు నాగరికతలో ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి. దీన్నే కల్చరల్ కంటిన్యూటీ అంటాం. ఈ ఒక్క స్టేట్మెంట్ అండి 12.5 మార్కులకి, ఓకే, యూపీఎస్సిలో మెయిన్స్ క్వశ్చన్ వచ్చింది. హిస్టరీ ఆర్ట్ అండ్ కల్చర్లో ఏమని అడిగాడంటే, ఇండియా హ్యాడ్ అ కల్చరల్ కంటిన్యూటీ దట్ అదర్ సివిలైజేషన్ డజంట్ హ్యాడ్ అని ఇవ్వకుండా, ఇండియన్ సివిలైజేషన్ హ్యాస్ బీన్ కంటిన్యూడ్ బట్ ఈజిప్టియన్ సుమేరియన్ సివిలైజేషన్ నాట్ కంటిన్యూడ్, వై రీజన్స్ అని అడిగాడు. అర్థమైందా? ఎందుకు కంటిన్యూ అవ్వలేదు, మనకెందుకు కంటిన్యూ అయ్యిందంటే, మన మీద ఎవరు ఇంపోజ్ చేయలేదు. ఎవరు వచ్చినా సరే మన మీద ఎవరు ఇంపోజ్ చేయలేదు. ఇంపోజ్ చేసినా మనం తీసుకోలేదు. అర్థమైందా? ఇప్పుడు హైదరాబాద్ రాజ్యాన్ని నిజాములు పరిపాలించారు. అందరూ దీంట్లో వెళ్ళిపోవాలి కదా, దేంట్లో, క్రిస్టియానిటీలో వెళ్ళిపోవాలి కదా, వెళ్ళలే. కానీ పీర్ల పండుగ ఇక్కడ చేసుకుంటారు. ఓకే, పీర్ల పండుగ ఒకటి జరుగుతుంది, తెలుసా మీకు? సో ఇక్కడ పీర్ల పండుగ జరుపుకుంటారు. అందుకోసం మనము మెర్జ్ అయిపోతుందన్నమాట. ద క్యాస్ట్ హ్యాస్ బిన్ మెర్జ్డ్ ఇన్ టు ది మోడర్న్ రిలీజియన్ అండ్ మేకింగ్ ఇట్ హార్డర్ టు రిమూవ్. ఈవెన్ కొత్త రిలీజియన్స్ వచ్చినా సరే దాంట్లో కూడా మన క్యాస్ట్ సిస్టమ్ తీసుకొస్తాం. ఇక్కడే మనకు ఒక చర్చ్ ఉంటుంది, ఆ చర్చ్ పేరు కేరళ చర్చ్. ఓకే, ఇక్కడే ఉంటుంది అన్నమాట. ఓకే, అక్కడ ఎవరు పడితే వాటిని రానియరు. వాళ్ళు కేరళ క్రిస్టియన్స్, దే దెమ్సెల్ఫ్ ఫీల్ యాజ్ సుపీరియర్, సో ప్యూర్. అర్థమైందా? అంటే నీ క్యాస్ట్ సిస్టమ్ క్రిస్టియానిటీలో కూడా వచ్చింది. సిక్కిజం ఎవాల్వ్ అయిందే, ఇప్పుడు బౌద్ధిజం, జైనిజం ఏ విధంగా ఎవాల్వ్ అయిందో సిక్కిజం కూడా అలానే ఎవాల్వ్ అయింది. ఇన్ ద రియాక్షన్ టు ది హిందూ డామినెన్స్ అండ్ ఇస్లాము మరియు హిందూ యొక్క మెర్జర్ని మనం ఏమంటున్నాం సార్ అంటే సిక్కిజం అంటాం. ఇప్పుడు హిందూయిజంలో ఉన్న డామినెన్స్ ఏదైతే ఉందో అది ఉండకుండా ఉండడానికి సిక్కు గురువులు పాటుపడ్డారు. అంటే డి వర్ణ సిస్టమ్ అదంతా. మరి ఇస్లాం యొక్క మతం ఏది? నిర్గుణం, అంటే ఫామ్లెస్నెస్.
ఈ రెండింటిని కలిపి సిక్కిజం వచ్చింది. సిక్కుల్లో కూడా క్యాస్ట్ సిస్టమ్ వచ్చింది. ఉపయోగం ఏంది? అర్థమైందా? ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు బుద్ధిజం ఎందుకు అంతమైపోయింది? అంటే మధ్య మార్గం అన్నాం. మనం ఏ పెద్దగా ఆఫరింగ్ తీసుకోకూడదు. పోను నువ్వు బుద్ధిస్ట్ మాంక్ అంటే నీకు ఎక్కువ ఆఫరింగ్ ఇస్తుంటే తీసుకొని ఎక్కువ కరప్షన్ అయిపోయి మానస్ట్రీలో బౌద్ధ మతం లేకుండా పోయింది. అర్థమైందా? అంటే నీకు ఇక్కడ చెప్పొచ్చింది ఏంటి సార్ అయ్యా అంటే, ఓకే, క్యాస్ట్ అనేది ఇట్ హ్యాస్ మెర్జ్డ్ ఇన్ టు ద మోడర్న్ రిలీజియన్ అండ్ మేకింగ్ ఇట్ హార్డ్ టు రిమూవ్ బికాస్ ఆఫ్ ది వాట్ ఎవర్ న్యూ ఫార్మ్ విల్ కమ్ వీఆర్ పుట్టింగ్ అవర్ క్యాస్ట్ ఇన్ టు ఇట్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ క్యాస్ట్ విల్ నాట్ బి రిమూవ్డ్ ఇన్ ద కంట్రీ. ఈ మాదిరిగా మనం ఏం చెప్పొచ్చు అంటే, మన భారతదేశం నుంచి క్యాస్ట్ సిస్టమ్ని మనం తీయలేము. ఇది మన డిఎన్ఏలో పాతుకుపోయిందన్నమాట. అర్థమైందండి వాడేం మాట్లాడాడో? సో దిస్ ఈజ్ ఇట్. ఓకే, ఇది ఒకటి రాసుకోండి. ఇది ఒకటి మీకు గ్రూప్ 1 మెయిన్స్కి పనికి వస్తుంది. ఓకే, గ్రూప్ 1 కూడా రాస్తారు కదా. సో ఇండియా హ్యాస్ ఇంటిగ్రేటెడ్ మల్టిపుల్ సిస్టమ్స్ మోర్ ఈజీలీ. వాట్ ఈజ్ నోన్ యాజ్ క్యాస్ట్, ఓకే, ఇన్ పోర్చుగీస్, ఈ ఇంగ్లీష్ ఈజ్ యాక్చువల్లీ మేడ్ 3 డిస్టింక్ట్ కాంపోనెంట్. ఇది మనం చూసాం. జాతి, జన అండ్ వర్ణ. జాతి ఈజ్ ఆక్యుపేషనల్ ఐడెంటిఫికేషన్, జన ఈజ్ ఎథనిక్ ఐడెంటిఫికేషన్, వర్ణ ఈజ్ అ ఫిలాసఫికల్ ఐడెంటిఫికేషన్. ఇది ఈ 3 కంపల్సరీ ఎగ్జామ్లో అడుగుతారండి. మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతారు. ఇది మీరు గుర్తుంచుకోండి. మనం నిన్న ఇదే డిస్కస్ చేసాం. మన టైం వేస్ట్ ఎందుకు. ఇన్ ద వరల్డ్స్ మోస్ట్ ట్రాన్స్ఫర్మేటివ్ పీరియడ్ ఆఫ్ ద పాస్ట్ 3 centuries, ఇండియా స్పెంట్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ అండర్ యూరోపియన్ కాలనీస్. Thus, India lost lots of time changing. Most of the changes of the system came only in the 1950s when India became the republic. So, ఏమంటున్నారు సార్ అంటే, మనకి పాస్ట్ 300 years ఏదైతే ఉన్నాయో, ఈ 300 years ఏదో ఒక కాలనీ, ఏదో ఒక మాస్టర్ చేతిలో ఉంది. అప్పుడు మన క్యాస్ట్ సిస్టంలో ఎలాంటి డిఫరెన్సెస్ రాలేదు. కానీ 1950s తర్వాత మనకి క్యాస్ట్ సిస్టంలో చేంజెస్ వచ్చాయి. టు బి ఫ్రాంక్ విత్ యూ, 1850s తర్వాత మనకి చాలా చేంజెస్ వచ్చాయి. క్యాస్ట్ డిజేబిలిటీస్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్ వల్ల ఎస్సీస్ ఆర్ మేడ్ ఎంటర్ ఇన్ టు ద స్కూల్స్. అప్పటి వరకు వాళ్ళకి స్కూల్స్లో ఎంట్రీ లేదనమాట. 1850. ఓకే, దాన్ని క్యాస్ట్ డిజేబిలిటీ యాక్ట్ అని అంటాం. ఓకే, క్యాస్ట్ డిజేబిలిటీ యాక్ట్ అని అంటాం అనమాట. ఓకే, 1850. ఈ యాక్ట్ వల్ల మన ఎస్సీస్ ఎవరైతే ఉన్నారో వారు టెంపుల్ ఎంట్రీ అండ్ స్కూల్ ఎంట్రీకి పాసిబిలిటీ అయింది. మేజర్గా స్కూల్ ఎంట్రీ, టెంపుల్ ఎంట్రీ కన్నాను స్కూల్ ఎంట్రీకి పాసిబిలిటీ వచ్చింది. ఎప్పుడైతే నీకు ఎడ్యుకేషన్ అందుతుందో నీకు అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్, ఎటువంటి అవేర్నెస్ వస్తుంది? సొసైటల్ అవేర్నెస్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ అవేర్నెస్ వస్తుంది, ఎకనామిక్ అవేర్నెస్ వస్తుంది, పొలిటికల్ అవేర్నెస్ వస్తుంది. ఇది అవేర్నెస్ వస్తే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య వ్యత్యాసం ఉండదు. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య ఉండదు. సో ఆల్ ఆర్ ఈక్వల్. లిబరలిజం, హ్యూమనిజం, ఈక్వాలిటీ, ఫెమినిజం, ఎన్విరాన్మెంటలిజం, సెక్యులరిజం, ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఎప్పుడు ఎవాల్వ్ అయినాయి? 1750 తర్వాత ఎవాల్వ్ అయినాయి. ఎందుకు ఈ టైంలోనే ఎవాల్వ్ అయినాయి? ఎందుకంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. అర్థమైందా? అంటే నీకు ఏమర్థమైంది? ఎస్సీలు ఎక్కువ తక్కువ అనేది దేని ద్వారా తక్కువ? అందరూ ఒకటే అన్న సమానం ఎప్పుడు పెరిగింది? ఎడ్యుకేషన్ అందగలిగితే అందరిలో ఒక చైతన్యం వస్తుంది. ఎవ్రీవన్ వుడ్ గెట్ అవేర్నెస్. వెన్ ఎవర్ వి గెట్ అవేర్నెస్, సొసైటల్ అవేర్నెస్, ఎంప్లాయ్మెంట్ అవేర్నెస్, ఎకనామికల్ అవేర్నెస్ అండ్ పొలిటికల్ అవేర్నెస్. వెన్ దెర్ ఈజ్ ఎకనామికల్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రేపు ఐఏఎస్ అయిపోండి, మీరు ఎస్సీ కండి, ఎస్టీ కండి, ఎవరైనా కండి, మీకు ఒక మంత్రి వచ్చో, ఆ మంత్రి ఏ కులస్తుడని చూడు, వచ్చి నీకు పిల్లని ఇస్తాడు.
ఎందుకు ఎందుకు పిల్లనిస్తాడు అంటే నా కొడుకు కలెక్టర్, సరే నా అల్లుడు కలెక్టర్ అంటాడులే కానీ నీ అల్లుడు కలెక్టర్ అన్న ఆ ఆ హోదా ఆ ఎస్సీ అనే దాన్ని తీసేస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? సో ఎకనామికల్ ఈక్వాలిటీ వస్తే అదే రియల్ ఈక్వాలిటీ. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చిన్నప్పటి నుంచి చెప్తున్నాం. నిజంగా నీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని నువ్వు ఎప్పుడు ట్రీట్ చేసావు? చిన్నప్పుడు అంటే నీకు డబ్బు గురించో కులం గురించి తెలియని రోజులు నువ్వు అన్న తమ్ముల్లా ఉన్నావు. ఒకసారి నీలో ఒక కాన్షియస్నెస్ వచ్చేసింది, ఒక అవేర్నెస్ వచ్చింది, నేను పెద్ద, నేను దొర అన్న భావన వచ్చింది. నీ తోటి ఫ్రెండ్ని నువ్వు అంతే మాదిరిగా చూడగలుగుతావు? చూడలేవు. ఒకవేళ నువ్వు ఇంటికి తీసుకొచ్చినా సరే, ఇప్పుడు బ్లడ్ కావాలంటే నీ ఫ్రెండ్ ఏ కులస్తుడో అని చూడవు, కానీ ఇంట్లో ఒక అమ్మాయిని పిల్లనివ్వాలంటే కులం అడ్డుపడుతుంది. అవునా కదా? అర్థమవుతుందా? సో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తారు సార్ అయ్యా అంటే, ఈక్వాలిటీ రావాలి అంటే ఎకనామికల్ ఈక్వాలిటీ రావాలి. ఓకే, కల్చరల్ ఈక్వాలిటీలో లేకపోతే సోషల్ ఈక్వాలిటీ కాదు, ఎకనామికల్ ఈక్వాలిటీ వస్తే ఆల్ ఆర్ ఈక్వల్. వై దళిత వాడాస్ ఆర్ నాట్ దేర్ ఇన్ ద సిటీస్? ఒక అపార్ట్మెంట్లో ఈ బ్లాక్ దళితులకి, ఈ బ్లాక్ ట్రైబల్స్కి, ఈ బ్లాక్ ఓబీసీలకి, ఉబాలకి, జనరల్కి ఎందుకు లేదు? బికాజ్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ బేస్డ్ ఆన్ వాట్? ఎకానమీ. అంటే ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ఇఫ్ ఎకనామిక్ నీకు దగ్గర డబ్బు ఉంటే నీకు రెస్పెక్ట్ ఇస్తారు. అర్థమైంది నేనేం మాట్లాడుతున్నాను? సో అదే చెప్తున్నాడు అన్నమాట. మనకి మన భారతదేశం ఏదైతే ఉందో, మన ఇండియా ఏదైతే ఉందో, ఆ ఇండియా మనకి 3 centuries యూరోపియన్ పాలనలో ఉన్నప్పటికీ, ఓకే ఉన్నప్పటికీ పెద్దగా చేంజెస్ ఏం రాలేదు. వీ హ్యావ్ నాట్ సీన్ అ డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ ద కంట్రీ. బట్ వాట్ వీఆర్ లుకింగ్ ఎట్ ఈజ్ ఆఫ్టర్ 1950, దట్ ఈస్ వెన్ ఇండియా హ్యాస్ బికమ్ అ రిపబ్లిక్. ఓకే, దెన్ మేజర్ చేంజెస్ కేమ్. వై? ఎందుకు చెప్పండి? ఎందుకు 1950s తర్వాత మనకు చేంజెస్ వచ్చాయి? చెప్పండి, ట్రై చేయండి, చెప్పండి సార్. మిస్టర్ చెప్పండి. ఓకే ఓకే, ఇంకా చలో ఇక్కడ రాస్తాను, మీరేమని చెప్పారో అదంతా రాస్తాను నేను. ఇదంతా రాసుకున్నారా? రాసుకోండి, ఇదంతా రాసుకున్న తర్వాత ఐ విల్ టేక్ యువర్ పాయింట్స్ అండ్ విల్ హ్యావ్ అ డైలాగ్. ఓకే, ఇది రాసుకోవాలా సార్ అనేది డౌటా? అది రన్నింగ్ నోట్స్, అదేమో మెయిన్ నోట్స్. ఓకే, నీకు తెలియాలి కదా, అంటే ఎందుకు చేంజెస్ వచ్చాయి సమాజంలో, ఎందుకు మార్పులు వస్తున్నాయి. వై దేర్ ఆర్ చేంజెస్ ఇన్ ది ఇండియా. Indian changes or any area changes is because of world changes. When world order changes, automatically India also changes. India is not isolated. India was occupied by the East India Company since 1600, rough about 1600. From 1600 to 1950, okay, that is 1947, we were colonized by the Britishers. That means if some changes are taking place across the globe, those changes definitely reflects in the country. ఓకే, ఈ విధంగా మన భారతదేశం మీద కూడా మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ మీకు ఎస్ఏ రైటింగ్లో పనికి వస్తుంది. సార్ ఇది గ్రూప్ 2 క్లాస్ సార్, మీరు దయచేసి ఇవన్నీ చెప్పొద్దు అంటారా? ఇంత ఇట్లా చెప్పినా లేదా గ్రూప్ 2 లాగా చెప్పినా మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. మిస్టర్ యాదవ్, గ్రూప్ 2 లాగా చెప్పనా? గ్రూప్ 1 లాగా చెప్ప. ఇది గ్రూప్ 1 ఇది గ్రూప్ 1 లాగానే ఉంటుంది ఇది. సో బికాస్ దీస్ థింగ్స్ విల్ డెఫినెట్లీ గెట్ యూ ఇన్ గుడ్ మార్క్స్ ఇన్ ఎస్ఏ రాసేటప్పుడు మీకు పని. ఎందుకంటే ఆంధ్రాలో ఒక పేపర్ ఎస్ఏ పెడుతున్నాడు కదా, అప్పుడు ఒక సొసైటీ ఎస్ఏ పడ్డది అనుకోండి, మీకు కంపల్సరీ సర్వీస్ వస్తుంది. సో మీకు ఇది తెలిసింది. ఇప్పుడు చెప్పండి, షుడ్ ఐ ఎరేజ్ దిస్? కెన్ ఐ ఎరేజ్? నో, రాయాలి, తొందర రాయాలి. అబ్బా, ఇత్తుడు వచ్చా ఇటువైపు రాయండి. అయిపోయిందండి, రాశారా మిస్టర్ రామన్? తొందర రాయాలండి, ముత్యాలు అల్లినట్టు అల్లకూడదు. రన్నింగ్ నోట్స్ రాయండి, సరేనా? చాలా బాగా రాస్తే ఏపీఎస్సీ చైర్మన్ వచ్చే ఎగ్జామ్ మీకు ర్యాంక్ ఏమి ఇచ్చాడు, సరేనా? చెప్పండి. 1950 తర్వాత ఇండియాలో ఇది తుడుస్తా
ఇంతవరకు తోడుస్తా. చెప్పండి, ఒక్కొక్క పాయింట్ రాస్తాను నేను. వై దెర్ ఇస్ సో మచ్ చేంజ్ ఇన్ ఇండియా ఎస్పెషల్లీ ఇన్ ద క్యాస్ట్ సిస్టమ్ ఆఫ్టర్ 1850? చెప్పండి, రీజన్ చెప్పండి. అయితే క్యాస్ట్ సిస్టమ్కి ఏమవుతుంది మోనార్కీ అంతమైతే? ఓకే ఓకే డన్. చెప్పండి మేడం, మీరు చెప్పండి. ఒక్కొక్క బుల్లెట్ పాయింట్ చెప్పండి, ఎస్ఏ లాగా కాకుండా బుల్లెట్. డిపిఎస్పీస్ వచ్చాయి, ఓకే. డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వస్తే ఏమైంది? డిపిఎస్పీ వస్తే ఏమైంది? ఎస్ఏ వద్దు, పాయింట్ వైజ్ చెప్పండి. చాలా ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీ వచ్చాయి, వస్తే ఏమైంది? ఓకే, మంచి ప్రిన్సిపల్స్ తీసుకున్నాం, ప్రియాంబుల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ తీసుకున్నాం. ఓకే దెన్ ప్రియాంబుల్లో ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ, జస్టిస్, చలో లిబర్టీ వచ్చినాయి. అయితే దాని తర్వాత ఏమైంది? తర్వాత ఏమైంది చెప్పాలి మిస్టర్ అమన్ జీ, బతాయియే. నహీ హై అమన్ సాబ్? జీ వెళ్ళిపోయినట్టున్నారు. చెప్పాలి, మీరు చెప్పాలి. ఎవరికి తెలుస్తారంట? అది తెలియకనే సార్ కోచింగ్లో జాయిన్ అయింది. అది తెలిసి నేను ఎందుకు జాయిన్ అవుతాంటా? చెప్పండి సార్. మీరు ఎప్పుడైనా సరే మీ బుర్ర ఎట్లా ఆలోచించాలంటే, ఇప్పుడు మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? ఏమేమి సబ్జెక్ట్స్? మల్టిబిలిటీ ఎందుకు స్వామి? ఇంకా మల్టిబిలిటీతో పాటు సరే సరే జాగ్రఫీ ఉంది, ఇంకా హిస్టరీ ఉంది, ఇంకా చలో ఎకానమీ ఉంది, ఇంకా చలో సొసైటీ ఉంది, ఇంకా పాలిటీ లేదు అబ్బా, ఇంకా 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 సైన్స్ అండ్ టెక్నాలజీ. పాలిటీ అంటే కాన్స్టిట్యూషన్. చలో, ఈ కాన్స్టిట్యూషన్లో ఎవరెవరు ఉన్నారు? ఒకటి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీ, నెక్స్ట్ స్టాచ్యుటరీ బాడీస్. ఓకే, స్టాచ్యుటరీ బాడీస్ ఇలా ఉన్నాయి అనుకుందాం, ఇలా ఉంది అనుకుందాం. ఇప్పుడు నువ్వు ఏం ఆలోచించాలి? నీ బుర్ర ఎలా ఆలోచించాలి? ఫస్ట్ పాలిటీ అంటే కాన్స్టిట్యూషన్ అన్నావు, చలో కాన్స్టిట్యూషన్ అంటే ఈ ప్రిన్సిపల్స్ చెప్పావు, బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ డిపిఎస్పీస్ అన్నావు, స్టేట్ రెగ్యులేషన్ పెరిగిందని చెప్పావు. ఓకే, దాని తర్వాత ఫండమెంటల్ రైట్స్ వచ్చాయని చెప్పావు. దాని తర్వాత ఇప్పుడు నేను లెజిస్లేచర్ గురించి మాట్లాడితే, లెజిస్లేచర్లో 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రావడం ద్వారా లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ పెరిగింది. ఇప్పుడు పంచాయతీరాజ్లో కూడా ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే రిజర్వేషన్ ఇచ్చామో ఆటోమేటిక్గా ఏం పెరుగుతుంది? ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఈక్వాలిటీ పెరుగుతుంది. ఇలా పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా క్యాస్ట్ సిస్టమ్ తగ్గుతుంది. రెండోది, ఈ లెజిస్లేచర్ ఏం చేసింది? చట్టాలు చేసింది. ఎలాంటి చట్టాలు చేసింది? లెట్స్ ఏ క్యాస్ట్ డిజేబిలిటీ యాక్ట్ కావచ్చు, లేదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989. ఓకే, ఇలాంటి చట్టాలు తీసుకొచ్చింది. ఓకే, లేదు అనుకుంటే ఆర్టికల్ 18 ప్రకారంగా ఏంటి? అబాలిషన్ ఆఫ్ టైటిల్, రైట్ టు లైఫా, అబాలిషన్ ఆఫ్ అరే అన్టచబుల్ కాదు సార్, 17 ఏమో అన్టచబిలిటీ. ఓకే, ఇలా చెప్పేశావు. ఓకే, అంతా చెప్పేసిన తర్వాత లెజిస్లేచర్ అయిపోయింది. ఎలా ఆలోచించాలో చెప్తున్నాను నీకు. ఏం తెలియకపోయినా నువ్వు అద్భుతమైన ఆన్సర్ రాసేయచ్చు, కరెక్టర్ అయిపోతావు. కొంతమంది అంటారు నేను ఏం చదవలేదు, అయినా నేను ఐఏఎస్ ఫస్ట్ అటెంప్ట్లో 2nd ర్యాంక్ వచ్చింది. ఇలా వస్తుంది. మనం ఏంది? ఏ కోసాన సార్ చెప్పాలి, నేను నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు? ఎప్పుడైతుంది నీతో? ఓకే సరే, ఏ ఎగ్జిక్యూటివ్ ఉందబ్బా, ఎగ్జిక్యూటివ్లో ఏంటి? యూపీఎస్సీ లాంటి ఎగ్జాము, స్టేట్ పిఎస్సి లాంటి ఎగ్జాము. ఓకే, స్టేట్ పిఎస్సి లాంటి ఎగ్జామ్స్లో ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్స్ ఉండడం వల్ల, ఎడ్యుకేషన్ అందడం వల్ల ఏమైంది? వాళ్ళు కూడా ఏఎస్ ఐపీఎస్ సర్వీస్లో ఉంటున్నారు. సో క్యాస్ట్ సిస్టమ్ తగ్గుతుంది. నెక్స్ట్ జ్యుడిషియరీ ఉంది. ఏంటి? ఆర్టికల్ 13 ప్రకారంగా కావచ్చు, 32 ప్రకారం కావచ్చు, 226 ప్రకారంగా కావచ్చు, వీరికి రిజర్వేషన్స్ ఉన్నాయి.
లేదు అనుకుంటే ఆర్టికల్ 338 కింద షెడ్యూల్ క్యాస్ట్కి, 338A కింద షెడ్యూల్ ట్రైబ్కి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ క్యాస్ట్ ఉందా? సో లేదు. దీంతో పాటు ఇంకేముంది? నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, ఓకే ఇదే 338, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఇది ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా నీకు ఏంది, ఆర్టికల్ 32 కింద హెబెస్ కార్పస్, మాండమస్ అవన్నీ యూజ్ చేసి, అరే బాబు నాకున్న చట్టాలు నా మీద ఇంప్లిమెంట్ చేయరా, నన్ను వీడి సతాయిస్తుండో చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే ఇదంతా జ్యుడిషియరీ అయిపోయింది, ఎగ్జిక్యూటివ్ అయిపోయింది, లెజిస్లేచర్ అయిపోయింది, దాని తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీ, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి కొన్ని రాసేసినాం. అయిపోయిందా? పాలిటీ అయిపోయిందా? సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో అడ్వాన్స్ టెక్నాలజీస్ పెరుగుతున్న కొద్దీ నీకు హ్యూమన్ స్కావెంజరింగ్ కావచ్చు, లేదు అనుకుంటే నీకు నేను ఇప్పుడు పైథాన్ నేర్చుకున్నా, .NET, కోబ్రా ఏదో నేర్చుకున్న సాఫ్ట్వేర్కి తెలుసా నేను ఏ క్యాస్టో? అవసరం లేదు. సో ఎడ్యుకేషన్ పెరగడం ద్వారా, టెక్నాలజీ పెరగడం ద్వారా మెషినరీకి క్యాస్ట్తో పని లేదు కాబట్టి ఆటోమేటిక్గా నాకు డబ్బులు రావడం స్టార్ట్ అయ్యాయి. నేను ఫస్టే చెప్పాను, ఎకనామికల్ ఇండిపెండెన్స్ నాకు పెరుగుతూ ఉన్నా కొద్దీ ఓకే క్యాస్ట్ సిస్టమ్ అనేది డిజేబుల్ అయిపోతుంది, ఏం కనిపించదని. డబ్బులు వస్తున్నా కొద్దీ నువ్వు ఏ క్యాస్ట్ అనేది చూడవు. అర్థమైందా? సరే, ఇదంతా చెప్పేశావు. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాట్లాడేసాం. దాని తర్వాత సొసైటీ ఎలా ఉంచు, హిస్టరీ ఎలా ఉంచు. జాగ్రఫీలో రిసోర్సెస్ డిస్కవరీ చేయడం వల్ల ఆటోమేటిక్గా కంట్రీ గ్రో అయింది. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏరియాలో మైనింగ్ చేయాలంటే ఎవరు కావాలి? ఎంప్లాయీస్ కావాలి. అది శూద్ర ఎంప్లాయా, క్షత్రియ ఎంప్లాయా కాదు. ఇప్పుడు NMDCలో ఎంప్లాయీస్ ఉంటారు, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో. SC STలో ఉంటారా? ఎవడైనా ఉంటాడు. దానివల్ల ఏమవుతుంది? ఈక్వాలిటీ వస్తుంది. ఓకే, ఇదంతా దేని ద్వారా అయింది? 1950 తర్వాతే కాన్స్టిట్యూషన్ వచ్చింది కాబట్టి ఎకనామికల్ రిఫార్మ్స్. ఎకానమీ గురించి ఏం మాట్లాడతావు? ఎకానమీలో గ్లోబలైజేషన్ గురించి మాట్లాడతావు. గ్లోబలైజేషన్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ ఆఫ్ మెన్, మనీ, మెటీరియల్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ వితౌట్ ఎనీ బ్యారియర్ ఈస్ కాల్డ్ గ్లోబలైజేషన్. ట్రాన్స్ఫర్ ఆఫ్ మెన్, మనీ, మెటీరియల్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ ఈస్ కాల్డ్ గ్లోబలైజేషన్. Whenever I am going abroad, whenever they are stamping, they don't see whether you are a Brahmin, Kshatriya. They don't know at all. They will see only the migration, the merit. What is your 10th percentage? What is your inter percentage? Which college you have studied? How many research publication you did? How many seminars you attended? How many drugs you invented? Based on that merit, I will get into NASA, get into the topmost universities in the world. Globalization. Many companies, let's say L&T came in India, built a metro. Whenever they built metro, okay, they did not ask which caste you are. ఈ క్యాస్ట్ బ్రాహ్మణ్ అయితే నేను మెట్రో తీస్తా లేవు తీయనని చెప్పాడా? చెప్పలేదు. దానివల్ల 1950 తర్వాతనే కదా ఇదంతా అయింది. సో అందుకోసం నీకు చూడండి ఇంత ట్రాన్సిషన్ నీకు చదివేటప్పుడు వెన్ ఎవర్ యు ఆర్ రీడింగ్ యూ నీడ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. ఏదో గుడ్డెద్దు చేనులో పడ్డట్టు చదివితే అవ్వదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి ఇది, అకాడమిక్ ఎగ్జామ్ కాదు. నీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అర్థమైందా సార్? ఇప్పుడు ఇదంతా సరే. ఇప్పుడు నీకు అర్థమైంది, ఏమర్థమైంది? వై ఆఫ్టర్ 19 ఈవెన్ దో వీ రూల్డ్ బై ద కాలనీస్, ఈవెన్ దో వీ హ్యావ్ బీన్ లైక్ ఈ యొక్క 300 ఇయర్స్లో ప్లస్ 200 ఇయర్స్లో 1600 నుంచి 1947 వరకు their intention is not to reform the country. Their only intention is to loot the country. But few of the bureaucrats are good actually. మనం లార్డ్ కర్జన్ని మన చెడ్డోడు అనుకుంటాం, కానీ ఆయన మంచోడే. లార్డ్ కర్జన్ తెలుసా? హూ ఇస్ ద లార్డ్ కర్జన్? చెప్పాలి. హూ ఇస్ ద లార్డ్ కర్జన్? మిస్టర్ యాదవ్, హూ ఇస్ ద లార్డ్ కర్జన్? వైస్రాయ్ ఆఫ్. అయితే ఏం చేశాడు ఆయన? మేజర్ రిఫార్మ్స్ ఏంటి? పార్టిషన్ ఆఫ్ హైదరాబాదా, పార్టిషన్ ఆఫ్ బెంగాల్. ఓకే, సో ఎందుకు పార్టిషన్ చేశాడు తెలుసా? ఎందుకు అంటే ఈవెన్ దో అతను చేసినా సరే ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్, యూనివర్సిటీస్ పెట్టడానికి మెయిన్ రీజను లార్డ్ కర్జన్. అర్థమవుతుందా? సో మనం ఏమైనా అడిగితే వాళ్ళు చేస్తున్నారు. ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ కావచ్చు, రాజారాం మోహన్ రాయ్ కావచ్చు, వీళ్ళు ఏమైనా నాకు రిఫార్మ్ చేయండి రా మొర్రో అంటే అప్పుడు రిఫార్మ్ చేయడం స్టార్ట్ చేశారు. అర్థమవుతుందా? వీళ్ళ టైంలోనే ఉమెన్కి
లైక్ మ్యారేజెస్కి 10 years నుంచి 12 yearsకి పెంచారు, దాని తర్వాత 14 yearsకి పెంచారు. అర్థమవుతుందా? సో హెన్స్ ప్రూవ్డ్ దట్ ఇన్ ది 300 years వాట్ ఎవర్ ద కాలనీ వీఆర్ దేర్ ఇన్, their intention is not to reform the country. Because of that reason there are less changes in the structure of the country, caste system in the country. Whereas after 1950 many revolts came, చాలా రివోల్ట్స్ వచ్చాయి. ఓకే, ఈ రివోల్ట్స్ వల్ల మన భారతదేశంలో మార్పు వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది మెయిన్ రీజన్ అండి. ఓకేనా, ఫర్దర్ స్లైడ్కి వెళ్ళొచ్చా? ఓకే, ఏం లేదు, రాసుకోవడానికి ఏం లేదు దీంట్లో. ఓకే, ఇదంతా ఏంటంటే ఎలా ఆలోచించాలి అనేది చెప్పాను నీకు నేను, అంతే.